Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, we discuss about 3rd BSc, 5th semester, paper 5th A, subject Database Management System, DBMS. In this, our next topic is Entity Relationship Model. What are the building blocks of entity relationship model, and what is entity, what are the types of entity, what is attribute, what are the types of attributes. Okay, first, previous classes we discussed about what is database, what is DBMS, what are the classification of DBMS, and components of DBMS, what are the architecture of DBMS, and what are the file based system, what are the drawbacks of file based system. We discuss about it. What is database? Database is used for storing a collection of related data in a single unit. అంటే డేటా అనేది ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ చేయడాన్ని డేటాబేస్ అంటాము. ఓకే, దీన్ని డేటాబేస్ అంటాం. డేటాబేస్ అనేది డెఫినేషన్ కరెక్ట్ డెఫినేషన్ తీసుకుంటే కనుక ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా that are related in a meaningful way which can accessed by different users but stored only once. అంటే ఒక చోట స్టోర్ అయిన డేటాని డిఫరెంట్ యూజర్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒక మీనింగ్ఫుల్ వేలో ఆర్గనైజ్ చేయబడి కలెక్షన్ ఆఫ్ డేటా ఒక చోట స్టోర్ అయిన డేటాని డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటే అటువంటి డేటాని మనం డేటాబేస్ అంటాము. ఓకే, that data is called database. A well organized collection of data that are related in a meaningful way which can be accessed by different users but stored only once. Okay, database operations ఏమి ఉంటాయి? ఇన్సర్షన్, సెలెక్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్ అండ్ సార్టింగ్, ఇలా 4 ఆపరేషన్స్. ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, సెలెక్షన్, అండ్ సార్టింగ్. ఇన్సర్షన్ అంటే we can add to new data. Selection, to view or retrieve the stored data. Updation means to modify or edit the data, and deletion means to remove or delete the data. And sorting means we can arrange the some particular order, that means ascending or descending order. Next, DBMS. What is DBMS? DBMS is the software technology. It can use it to retrieve, insert, update and delete the data into database. అంటే డేటాబేస్ ఆపరేషన్స్ అన్నీ చేసే సాఫ్ట్వేర్నే మనం DBMS అంటాము. ఓకే, DBMS ఈజ్ యూజ్డ్ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ లెస్ టైమ్ అండ్ డేటా ఇండిపెండెన్స్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ డేటా ఫర్ యూనిఫామ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాంకరెంట్ యాక్సెస్ ఆఫ్ డేటా అండ్ డేటా రికవరీ ఫ్రమ్ క్రాషెస్. ఇవన్నీ కూడా DBMS ద్వారా మనం చేస్తాము. ఓకే, DBMS ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, DBMS యొక్క లక్షణాలు ఏమేమి ఉంటాయి మనకి? మాస్ స్టోరేజ్, అంటే లాట్ ఆఫ్ స్టోరేజ్ని స్టోర్ చేసుకుంటుంది. రిమోవ్స్ డ్యూప్లిసిటీ, దట్ మీన్స్ రిడెండెన్సీని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, మల్టిపుల్ యూజర్ యాక్సెస్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డేటా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ, డేటాకి ప్రొటెక్షన్, దట్ మీన్స్ డేటాకి సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ, డేటా కన్సిస్టెంట్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, డేటా బ్యాకప్ అండ్ రికవరీ, డేటాని బ్యాకప్ తీసుకుని అండ్ మనకు కావాల్సినప్పుడు రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్, డేటా ఇండిపెండెన్స్, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా డేటా అనేది మనకి వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ DBMS? ఎవల్యూషన్ ఆఫ్ DBMS మీన్స్ అసలు DBMS అనేది ఎలా ఎవల్యూట్ అయింది, ఎలా వచ్చింది అనేది. అసలు దాని యొక్క ఫస్ట్ నుంచి ఎలా ఎవల్యూట్ అవుతూ వచ్చింది అంటే,
ఫస్ట్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉండేది 1960s నుంచి 80s వరకు. ఆ ఫైల్ బేస్డ్ సిస్టంలో సింగిల్ ఫ్లాట్ ఫైల్లో ఒక డేటాని ఎంటర్ చేసి దాన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా కాల్ చేసేవారు. నెక్స్ట్ హైరార్కికల్ డేటా బేస్ సిస్టమ్ అనేది వచ్చింది. హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ అనేది 1970s నుంచి 90s వరకు ఉండేది. ఇది హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ అనేది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉండి ఒక డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలన్నా ఇన్సర్ట్ చేయాలన్నా దాని యొక్క పేరెంట్ని బట్టి మనం యాక్సెస్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ నెట్వర్క్ డేటా మోడల్ అనేది డేటాబేస్ సిస్టమ్ అనేది ఏంటి? ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్. సేమ్ మన హైరార్కికల్ డేటా మోడల్ లాగే ఉండేది. బట్ హైరార్కికల్ డేటా మోడల్లో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉండేది. ఇందులో నెట్వర్క్ డేటా మోడల్లో మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఈ రిలేషన్ డేటాబేస్ సిస్టమ్ అనేది 1980s నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు మనకి ఉంది. ఇప్పుడు రిలేషన్ డేటాబేస్ సిస్టమ్ అనేది డేటాకి మధ్య రిలేషన్షిప్ని ఏర్పరిచింది. అంటే ఒక టేబుల్ రూపంలో రిలేషన్షిప్ డేటాబేస్ మోడల్లో డేటాని టేబుల్స్లో మనం మెన్షన్ చేస్తాము. టేబుల్స్, ఎవ్రీ టేబుల్ హ్యాజ్ ఎ రిలేషన్. ఓకే, టేబుల్ ఈజ్ డిఫైన్ యాజ్ collection of rows and columns. Rows is called as records and columns are called as attributes. Okay, this is the file based system, file based system, hierarchical database system, network database system and relational database system. Next, classification of DBMS అనేది అంటే DBMSని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అనేది. DBMSని మన డేటా మోడల్స్ని బేస్ చేసుకుని 3 టైప్స్ గాను, అవి హైరార్కికల్ డేటాబేస్ సిస్టము, నెక్స్ట్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టము, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ గాను, నెక్స్ట్ యూజర్స్ని బేస్ చేసుకుని సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టము, మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్ గాను, నెక్స్ట్ మన సైట్స్ నెంబర్ ఆఫ్ సైట్స్ని బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ సైట్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద అవి ఏంటి మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టము అండ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అంటే టైప్స్ కింద సింగిల్ యూజర్ ఫస్ట్ డేటా మోడల్ బేస్ చేసుకుని అయితే హైరార్కికల్, నెట్వర్క్ అండ్ రిలేషనల్. అంటే హైరార్కికల్ పేరెంట్ చైల్డ్ అందా చెప్పండి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. డేటా నెట్వర్క్ అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. రిలేషనల్ డేటా మోడల్ అనేది మొత్తం రిలేషన్షిప్ని అంటే టేబుల్స్ రూపంలో ఉండే రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. ఇది మనం డేటా మోడల్స్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ యూజర్స్ని బేస్ చేసుకుని అయితే సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టము, మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టము. సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్ మనకి ఒకే యూజరు యూజ్ చేస్తాడు. ఒకే యూజర్కి వాడికి డేటాబేసు, అప్లికేషన్ డెవలపర్ అంతా కూడా ఒకే యూజర్ యూజ్ చేస్తాడు. ఒకే సింగిల్ కంప్యూటర్లో డేటాబేస్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తాడు. మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి ఒకే డేటాబేస్ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టము. నెక్స్ట్ సైట్స్ని బేస్ చేసుకుని తీసుకుంటే 2 టైప్స్ కింద తీసుకున్నారు. అది సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టము, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టము. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఒక సెంట్రల్ హబ్ అంటే సెంట్రల్ సర్వర్ని బేస్ చేసుకుని దానికి నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకుంటారు. సో దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అంటారు. అంటే ఒక చోట స్టోరేజ్ ఉండి నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తోటి యాక్సెస్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది మనకి ఒక యూజర్ నుంచి ఒక సైట్ నుంచి అనదర్ సైట్కి, అంటే ఒక సర్వర్ నుంచి అనదర్ సైట్కి డేటాబేస్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధంగా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టంలో హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టము, హెటరోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అని 2 టైప్స్ ఉంటాయి. హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్లో ఆల్ సైట్స్, అన్ని సైట్స్లో, అంటే చెప్పాను కదా నెంబర్ ఆఫ్ సైట్స్లో డేటాబేసు ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి డేటా DBMSలో అని చెప్పాను కదా. ఇప్పుడు ఎవ్రీ సైట్లో కూడా ఒకే DBMSని యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఒరాకిల్ అనే DBMS యూజ్ చేశారనుకోండి సాఫ్ట్వేర్ని, అన్ని సైట్స్ అంటే ఏ సైట్ అయితే ఉన్నదో ఆ అన్ని సైట్స్లోనూ కూడా
ఇది డిబిఎంఎస్ ఒకే డిబిఎంఎస్ని యూజ్ చేస్తారు. హెట్రోజీనియస్ డిబిఎంఎస్లో అయితే మనకి డిఫరెంట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. బట్ దీనికి ఎడిషనల్గా ఒక కామన్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసి ఆ కామన్ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్. నెక్స్ట్ ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఫైల్ బేస్డ్ సిస్టమ్ గురించి వాటి యొక్క డ్రాబ్యాక్స్. ఫైల్ బేస్డ్ సిస్టంలో మనకు కలెక్షన్ ఆఫ్ డేటా మొత్తం స్టోర్డ్ ఇన్ ఆర్డర్లీ ఇన్ ఒక సింగిల్ ఫ్లాట్ ఫైల్లో స్టోర్ చేసుకుని దాన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాము. ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఎన్ orderly manner in a file. It is a collection of application programs that perform services for the user wishing to access information. Each program within a file based system defines and manages its own data. So every application కూడా ఒక ఫైల్ని కలిగి ఉంటాయి. ఒక ఫైల్లో ఉన్న అప్లికేషన్ ఒక ఫైల్లో ఉన్న డేటాని కలిగి ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఒక ఆర్గనైజేషన్లో స్టోర్ చేయబడి ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో స్టోర్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్. అన్ని ఫైళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. దేనికి ఒకదానికొకటి రిలేషన్షిప్ అనేవి ఉంటాయి. ఎవ్రీ ఫైల్ కూడా ఒక ఫ్లాట్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీన్నే ఫ్లాట్ ఫైల్ అంటాం. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫైల్ బేస్డ్ అనేది ఓన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి C++ అనే లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు ఎక్కువ ఫైల్ బేస్డ్ సిస్టమ్కి. దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే డేటా రిడెండెన్సీ, డేటా డ్యూప్లిసిటీ ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ డేటా డ్యూప్లిసిటీ. నెక్స్ట్ మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండదు. ఇదే డేటా డ్యూప్లిసిటీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డేటా కూడా కన్సిస్టెంట్గా ఉండదు. నెక్స్ట్ డేటా ఐసోలేషన్, డేటా అనేది ఆటోమిక్గా ఉండదు, సెపరేట్ ఫైల్స్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ డేటా అటామిసిటీ, డేటా అనేది ఇదర్ ఎంటర్డ్ ఇన్ ఏ హోల్ ఫైల్, ఒక ఫైల్లో ఉండొచ్చు లేదా నాట్ ఎంటర్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇది డేటా అనేది అటామిసిటీ. నెక్స్ట్ డిపెండెన్స్, డేటా అనేది వేరే ఫైల్ మీద వేరే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ అనేది ఉండదు. ఓకే, ఇవన్నీ కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్ అంటే సైమల్టేనియస్గా మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్. ఈ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చిన సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి డిబిఎంఎస్ అనేది వచ్చింది. ఈ డిబిఎంఎస్ ఎలిమినేట్స్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఫైల్ ఆర్గనైజేషన్ బై ఆర్గనైజింగ్ డేటా. ఓకే, ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే కంట్రోలింగ్ రిడెండెన్సీ, షేరింగ్ ఆఫ్ డేటా కన్సిస్టెన్సీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అండ్ కాంకరెన్సీ కంట్రోల్, డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ, డేటా ఇండిపెండెన్స్. ఇలా అంటే మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటికీ ఆపోజిట్స్ ఇవన్నీ. అంటే ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అవన్నీ డ్రాబ్యాక్స్ అన్నీ కూడా దీనికి అడ్వాంటేజెస్ అవుతాయి. అంటే వాటిలన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ కంట్రోలింగ్ రిడెండెన్సీని కంట్రోల్ చేసింది. అంటే డేటా డూప్లికేషన్ని కంట్రోల్ చేసింది. షేరింగ్ ఆఫ్ డేటా, నెంబర్ ఆఫ్ యూజర్స్ షేర్ చేసుకునే విధంగా డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా కన్సిస్టెన్సీ, డేటా ఒక చోట కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, యాక్యురేట్గా ఉంటుంది. ఓకే, డేటా రిడెండెన్సీ ఉండదు కాబట్టి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అంటే ఇట్ ఈస్ ద డేటా ఇంటిగ్రిటీ మీన్స్ డేటా కంటెంట్ ఇన్ ద డేటాబేస్ బోత్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్. యాక్యురేట్గా ఖచ్చితంగాను అండ్ కన్సిస్టెంట్గాను ఉంటుంది. ఇది డేటా సెక్యూరిటీ అనేది ఉంటుంది. డేటాకి మెయింటెనెన్స్ డిబి అనేవాడు ఉంటాడో వాటి మొత్తం డేటాబేస్కి సెక్యూరిటీ ఇస్తాడు. డేటా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది. నెక్స్ట్ కాంకరెన్సీ కంట్రోల్ అంటే సైమల్టేనియస్గా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కాంకరెన్సీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ, డేటాబేస్ డైలీ బ్యాకప్ అండ్ రికవరీ కూడా అనే అడ్వాంటేజ్ కలిగి ఉంది.
నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ అనేది డేటా ఇండిపెండెంట్గా అంటే సెపరేట్ డేటా స్ట్రక్చర్ని కలిగి ఉండి మనం ఏ డేటాని ఇండిపెండెంట్గా అంటే సబ్ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోగలము. ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ డిబిఎంఎస్. నెక్స్ట్ డిబిఎంఎస్ కాంపోనెంట్స్. డిబిఎంఎస్లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసాము అంటే సాఫ్ట్వేరు, హార్డ్వేరు, డేటా ప్రొసీజర్స్, నెక్స్ట్ డేటా యాక్సెస్ లాంగ్వేజెస్, యూజర్స్. డిబిఎంఎస్ సంబంధించి ఏ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నా అన్ని కాంపోనెంట్స్ ఇవి అనమాట. సాఫ్ట్వేర్ అంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. హార్డ్వేర్ డిబిఎంఎస్ సంబంధించిన హార్డ్వేర్స్ని నెట్వర్క్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాము. ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నింటిని హార్డ్వేర్స్ని తీసుకుంటాము. నెక్స్ట్ డేటా అనేది కావాలి డేటాబేస్ అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్, ఆ ప్రాసెస్ అనేది ఒక కాంపోనెంట్. నెక్స్ట్ డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజ్, ఈ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తీసుకుంటాము. నెక్స్ట్ యూజర్స్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక కాంపోనెంట్, డేటాబేస్ మీద వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఒక కాంపోనెంట్ కింద తీసుకుంటాము. ఇది కాంపోనెంట్స్. నెక్స్ట్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్లో 3 ఆర్కిటెక్చర్స్: సింగిల్ టైర్ ఆర్కిటెక్చరు, 2 టైర్ ఆర్కిటెక్చరు, మల్టీ టైర్ ఆర్కిటెక్చరు, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం దాన్ని కూడా. ఓకే, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్లో డేటాబేస్ నుంచి డేటాబేస్ని ఒకే సిస్టంలో స్టోర్ చేసి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాము. దాన్ని సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాము. 2 టైర్ ఆర్కిటెక్చర్లో మనం క్లయింట్ సర్వర్ అంటూ ఉంటాయి. క్లయింట్ రిక్వెస్ట్ చేసుకుని సర్వర్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాడు. ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాము 2 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్లో 3 టైర్స్ ఉంటాయి. అవి 3 టైర్ ఆర్కిటెక్చర్లో 3 టైర్స్: ఫస్ట్ ప్రజెంటేషన్ టైరు, అప్లికేషన్ టైరు అండ్ డేటాబేస్ టైరు. ప్రజెంటేషన్ టైర్ నుంచి డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి మిడిల్గా ఒక అప్లికేషన్ టైర్ అని ఉంటుంది. అప్లికేషన్ టైర్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము. దీన్ని క్రియేట్ చేసి దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకుని అప్లికేషన్ టైర్ని యూజ్ చేసుకుంటాము. దీంట్లో ప్రజెంటేషన్ టైర్కి ఒక టెక్నాలజీ ఉంటుంది, అప్లికేషన్ టైర్కి ఒక టెక్నాలజీ ఉంటుంది, డేటాబేస్కి ఒక టెక్నాలజీ ఉంటుంది. ప్రజెంటేషన్ టైర్ టెక్నాలజీని వెబ్ టెక్నాలజీ అంటాము, లేదా విండోస్లో కూడా యూజ్ చేస్తాం డెస్క్టాప్ అప్లికేషన్స్కి. నెక్స్ట్ అప్లికేషన్ టైర్కి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, .NET ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటాబేస్ టైర్కి డిబిఎంఎస్ మీన్స్ ఒరాకిల్, MySQL, CSQL సర్వర్, ఇలా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాము. ఇది డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు దాకా మనం జరిగిన టాపిక్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా అంటే ప్రీవియస్ క్లాసెస్లో మొత్తం ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వీ కెన్ డిస్కస్ అబౌట్ డిబిఎంఎస్. వాట్ ఈస్ డిబిఎంఎస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్, వాట్ ఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్, ఎలా డిబిఎంఎస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి హౌ టు కన్స్ట్రక్ట్ ద డిబిఎంఎస్, ఎలా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది అనేది చెప్పడం అనేది ఈ యూనిట్ మొత్తం ఉంటుంది. ఇందులో ఈ యూనిట్లో ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ అంటే ఎంటిటీ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, అసలు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఎంటిటీ రిలేషన్ వాట్ ఈస్ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది చూస్తే, ఫస్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఈజ్ ఏ హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్ దట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ అండ్ అసోసియేటెడ్ retrieval and updation transactions on the database. ER model is based on a view of a real world that consists of set of objects called entities and relationships among with entity sets which are basically a group of similar objects. Okay, ER model అనేది మోడల్ అంటాం. దీన్ని ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్నే మోడల్ అంటాము. మోడల్ అనేది హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్. ఇది హై లెవెల్ కాన్సెప్చువల్ మోడల్ దట్ డిస్క్రైబ్స్ ఏం చెప్తుందంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్, అంటే డేటాబేస్ ఎలా స్ట్రక్చర్, దట్ మీన్స్ ఎలా నిర్మితమై ఉంది, అండ్ అసోసియేటెడ్ రిట్రీవల్ అండ్ అప్డేషన్ ట్రాన్సాక్షన్ ఆన్ ద డేటాబేస్. ఓకే, దీన్ని బట్టి మనం ఎలా రిట్రీవ్ చేసుకుంటామో, ఎలా అప్డేట్ చేస్తామో, ఎలా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తామో అనేది ఇది ER మోడల్ అనేది డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది. ఓకే, ER మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ వ్యూ ఆఫ్ ఏ రియల్ వరల్డ్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఎంటిటీస్, అంటే సమ్ ఆబ్జెక్ట్స్నే మనం ఎంటిటీస్ అని తీసుకుంటే, అండ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఎంటిటీ సెట్స్, ఎవ్రీ ఎంటిటీకి కూడా రిలేషన్షిప్స్ కలిగి ఉండి
which are basically a group of similar objects. ఓకే, అవి కూడా సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక ఆబ్జెక్ట్కి ఒక ఆబ్జెక్ట్కి మధ్య అంటే ఒక ఎంటిటీకి ఒక ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. ఏ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ద ఈఆర్ మోడల్ ఈజ్ ద ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఈ ఈఆర్ మోడల్ అనేది మెయిన్ కాంపోనెంట్ అంటే ఈఆర్ డయాగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈఆర్ డయాగ్రామ్ ఏంటి? which is used to visually represent data objects and the relationship between them. ఓకే, ఇది ఎలా ఉంటుంది? ఈఆర్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? ఈఆర్ మోడల్ అనేది ఈఆర్ మోడల్ యొక్క మెయిన్ కాంపోనెంట్ ఈఆర్ డయాగ్రామ్. ఈ ఈఆర్ డయాగ్రామ్ అనేది విజువల్లీ రిప్రజెంట్, దట్ మీన్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, దట్ మీన్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. దానికి ఎవ్రీ ఆబ్జెక్ట్స్కి దాటికి రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. ఇది ఈఆర్ మోడల్ గురించి. ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ని కలిగి ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎంటిటీకి ఎంటిటీకి మధ్య అంటే బిట్వీన్ ఎంటిటీకి ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ ఆర్ ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ డయాగ్రామ్లో ఉన్న బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏమేమి యూజ్ చేస్తాం మెయిన్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఆర్ ఎంటిటీ యాట్రిబ్యూట్ రిలేషన్షిప్. ఎంటిటీలో మనం యూజ్ చేసే మెయిన్ కాంపోనెంట్స్, అదే బిల్డింగ్ బ్లాక్స్ అంటే కాంపోనెంట్స్. మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? ఎంటిటీ, యాట్రిబ్యూట్ అండ్ రిలేషన్షిప్. First, entity. What is entity? An entity is a real world object that can be easily identifiable. An entity can be any object, place, person or class. In this entity, the information can be collected and stored. Entities are represented using the rectangular shape box. An entity is a రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైబుల్. అంటే ఎంటిటీ అనేది ఒక మన రియల్ వరల్డ్లో అంటే మనం బయట మనకు తెలిసిన ఒక ఆబ్జెక్టు దాన్ని ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది. మనం ఎన్ ఎంటిటీ కెన్ బి ఏమేమి అయి ఉంటాయంటే ఎన్ ఎంటిటీ కెన్ బి ఎనీ ఆబ్జెక్ట్ అయినా ఉంటుంది, ప్లేసు, పర్సను ఆర్ క్లాసు, ఇలా ఇలా ఉంటుంది ఎంటిటీ అనేది. ఇన్ దిస్ ఎంటిటీ, ఈ ఎంటిటీలో ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ కెన్ బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేయబడి అండ్ స్టోర్ చేయబడి ఉంటుంది ఎంటిటీలో. ఓకే, ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద రెక్టాంగులర్ షేప్ బాక్స్. ఎంటిటీ అనేది రెక్టాంగులర్ షేప్ బాక్స్లో చూపిస్తాము. అంటే ఫస్ట్, ఎన్ ఎంటిటీ ఈజ్ ఎన్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైబుల్. మన బయట ఉన్న అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్టే ఎంటిటీ, దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఎన్ ఎంటిటీ కెన్ బి ఎనీ ఆబ్జెక్ట్. ఆ ఎంటిటీ ఏమేమి ఉండొచ్చు? ఎనీ ఆబ్జెక్ట్, ప్లేస్, పర్సన్ ఆర్ క్లాస్ ఏదైనా కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ దిస్ ఎంటిటీ, ఈ ఎంటిటీలో ఏముంటుందంటే ద ఇన్ఫర్మేషన్ కెన్ బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. అంటే డేటాబేస్ అంతా కూడా స్టోర్ అయ్యింది ఎంటిటీలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది ఓకే. ఎంటిటీస్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద రెక్టాంగులర్ షేప్ బాక్స్. ఎంటిటీ అనేది రెక్టాంగులర్ షేప్ బాక్స్లో మనం చూపిస్తాం. ఈఆర్ డయాగ్రామ్ అన్నాం కదా, ఈఆర్ డయాగ్రామ్స్లో 4 సింబల్స్ ఉంటాయి. మెయిన్ సింబల్స్ 4 సింబల్స్ ఏంటంటే మనకి రెక్టాంగులర్, డైమండ్, నెక్స్ట్ ఎలిప్స్ అంటే ఎలిప్స్ కోడిగుడి షేప్ అంటారు చూసారా, ఎలిప్స్, నెక్స్ట్ యారో కీసు, నెక్స్ట్ కనెక్టర్స్, ఇలా 4-5 కీస్ దాకా ఉంటాయి. ఇందులో మెయిన్ ఎలిప్స్, రెక్టాంగులర్ అండ్ డైమండ్ అండ్ యారో కీసు, ఇవి మెయిన్ కీసు, మెయిన్ డయాగ్రామ్ కీసు. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. నెక్స్ట్, యాట్రిబ్యూట్. సెకండ్ బిల్డింగ్ బ్లాక్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ని అండ్ క్యారెక్టరిస్టిక్స్ని మనం యాట్రిబ్యూట్స్ కింద తీసుకుంటాము. దట్ ఆర్ రిప్రజెంటెడ్ బై, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మీన్స్ ఆఫ్ ఎలిప్స్ షేప్లో రిప్రజెంట్ చేస్తాము. ఎలిప్స్ షేప్డ్ అంటే సర్కిల్ని, అదే దాన్ని ఏమంటాం, ఎలిప్స్ షేప్ అంటాం కదా. అంటే
సర్కిల్ కాకుండా మనం ఎలిప్స్ షేప్ అనేదిలో చూపిస్తాము యాట్రిబ్యూట్స్ని. ఎవ్రీ ఎలిప్టెడ్ ఫిగర్ రిప్రజెంట్స్ వన్ యాట్రిబ్యూట్ అండ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఇట్స్ ఎంటిటీ. ఓకే, ఎవ్రీ ఎలిప్టెడ్ ఫిగర్ అంటే ఎవ్రీ యాట్రిబ్యూట్ కూడా ఎంటిటీని కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఒక ఎంటిటీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఎంటిటీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ డబుల్ ఎలిప్స్. అంటే మల్టీ వాల్యూస్ కలిగి ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం డబుల్ ఎలిప్స్లో చూపిస్తాము. డబుల్ ఎలిప్స్ షేప్ చూడండి, ఇక్కడ మనం డయాగ్రామ్ చేసాము, డబుల్ ఎలిప్స్ షేపు అండ్ ఎలిప్స్ షేపు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది, మొత్తం రిలేషన్షిప్ కూడా చెప్తాను. రిలేషన్షిప్ ఈజ్ an action which show how two entities share information in the database. ఓకే, రిలేషన్షిప్ అనేది ఒక యాక్షన్. ఇదేంటి? which show how two entities share information in the database. డేటాబేస్లో ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసుకుంటుంది అనేది చూపిస్తుంది. రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డైమండ్ షేప్డ్ బాక్స్లో చూపిస్తాము. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ రిటర్న్ ఇన్ ద డైమండ్ బాక్స్లో మన రిలేషన్షిప్ని చూపిస్తాము. ఇప్పుడు అసలు రిలేషన్షిప్, నెక్స్ట్ ఎంటిటీసు, యాట్రిబ్యూట్స్, దీన్ని ఎలా యూజ్ చేస్తాము డేటాబేస్లో అనేది ఒకసారి తీసుకుంటే కనుక, ఫస్ట్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఒక డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక ఎంటిటీ కింద తీసుకుంటే, ఎంటిటీ అనేది స్టూడెంట్ డీటెయిల్స్ అంటే మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకునే దాన్ని ఎంటిటీ అంటాం కదా. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక ఎంటిటీ అనేది తీసుకుంటే, ఆ ఎంటిటీ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? రోల్ నెంబరు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ మార్క్స్, క్లాసు, గ్రూపు, మార్క్స్, ఇలా నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాడు స్టూడెంట్ అన్నవాడు. ఓకే, లేదా క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటాడు. ఓకే, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్లోకి వస్తాయి. ఇప్పుడు మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అన్నాం కదా. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అంటే సపోజ్ రోల్ నెంబర్ అంటే యూనిక్గానే ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఒకటే ఉంటుంది రోల్ నెంబరు. నేమ్ అనేది ఒకటే ఉంటుంది, ఓకే, ఫాదర్ నేమ్ కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ అనేది ఒకటే ఉంటుంది, నెక్స్ట్ మార్క్స్ అనేవి ఒకటే ఉంటాయి. ఓకే, కానీ ఫోన్ నెంబర్ తీసుకున్నారనుకోండి, సపోజ్ సెల్ నెంబర్స్ మల్టిపుల్ ఫోన్స్ మల్టిపుల్ నెంబర్స్ ఒకే సెల్లో నెంబర్ ఆఫ్ సిమ్స్ యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అంటే మల్టీ వాల్యూస్ ఉంటాయి దానికి. అంటే ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు డబుల్ ఎంట్రీస్ ఎంటర్ చేస్తాం, ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాం. 2 నెంబర్స్ ఎంటర్ చేసామంటే అక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి ఆ యాట్రిబ్యూట్కి. సో కాబట్టి దీన్ని ఈ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ని డబుల్ ఎలిప్స్లో చూపిస్తాము. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది చూసుకుంటే కనుక, సపోజు టీచర్ డీటెయిల్స్ అనేది ఒక టీచర్ డేటా ఒకటి ఉన్నది. ఓకే, టీచర్ డేటా అనేది ఉన్నది. టీచర్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఓకే, టీచర్ డేటా ఎంటిటీ ఉంటే ఆ టీచర్ ఏంటి? తన యొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఏ గ్రూప్ ఉంటుంది, ఏ గ్రూపుకి చెప్తున్నాడు, దాని యొక్క సబ్జెక్టు, తన యొక్క డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకే, టీచర్ డీటెయిల్స్. ఇప్పుడు టీచర్కి స్టూడెంట్కి రిలేషన్షిప్ ఏముంటుంది? టీచర్ టీచ్ ద స్టూడెంట్కి టీచ్ చేస్తాడు. సో రిలేషన్షిప్ ఏంటి? టీచర్ టీచర్స్ స్టూడెంట్. సో రిలేషన్షిప్ అనేది టీచర్స్. ఓకే, దీంట్లో మళ్ళీ రిలేషన్షిప్స్లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. 1 to many అని, many to 1 అని, many to 1 అని, 1 to many, many to many. ఓకే, ఇలా 1 to 1 అలా ఉంటాయి. సపోజ్ 1 to 1 రిలేషన్షిప్ తీసుకున్నారనుకోండి. 1 to 1 రిలేషన్షిప్ అంటే ఒక టీచరు ఒక స్టూడెంట్కే టీచ్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ హోమ్ ట్యూషన్స్ పెట్టుకుంటారు కదా స్టూడెంట్ అంటే ఏంటి? టీచర్ వెళ్ళి ఒక స్టూడెంట్కే మనకి చెప్తాడు. సో అది 1 to 1 రిలేషన్షిప్ కింద వస్తుంది అనమాట. అంటే 1 టీచర్ టీచ్ టు 1 స్టూడెంట్. నెక్స్ట్
వన్ టు మెనీ రిలేషన్షిప్. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒకే టీచరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాడు. సో ఇది వన్ టు మెనీ రిలేషన్షిప్. నెక్స్ట్ మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటే కొంతమంది హోమ్ ట్యూషన్ పెట్టించుకుంటారు. ఏంటి, సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టించుకుంటే అంటే ఇంటికి వచ్చి నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇవి ఒకసారి మ్యాథ్స్ అని, ఒకసారి కామర్స్ అని, లేదా నెక్స్ట్ ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, ఇలా నెంబర్ ఆఫ్ టీచర్స్ ఒక 1 అవర్ వచ్చి, అంటే కొంతమంది బాగా బలిసిన వాళ్ళు అంటే ఇక్కడ మనకి బాగా సౌండ్ అయినోడు ఏం చేస్తాడు, ఒకే స్టూడెంట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ని పెట్టించుకుని చెప్పించుకుంటారు. సో అదేంటి, మెనీ టు వన్ రిలేషన్షిప్ అవుతుంది. ఓకే, వన్ స్టూడెంట్ టీచింగ్ మెనీ టీచర్స్. ఓకే, నెక్స్ట్ మెనీ టు మెనీ అంటే ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ టీచర్స్ టీచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చి టీచ్ చేశాను, తర్వాత వేరే టీచర్ వచ్చి టీచ్ చేస్తారు. సో ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఇలా ఒక ఎంటిటీకి ఎనదర్ ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. ఇది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ER diagram. That means building blocks of ER diagram. Building blocks of ER diagram అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి బిల్డింగ్ బ్లాక్స్, ఎంటిటీ, రిలేషన్షిప్, అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ ఎంటిటీ టైప్స్. వాట్ ఈజ్ ఎంటిటీ, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంటిటీ అనేది చూస్తే మనకి ఎంటిటీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎంటిటీ టైప్స్. వాట్ ఆర్ ద ఎంటిటీ టైప్స్? ఎంటిటీ టైప్స్ ఆర్ 2 types: వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ. Weak entity is one whose existence depends on other entity. An entity that it does not has an attribute which may act as a primary key is called weak entity. A weak entity in ER diagram is represented as double outlined box. Okay, next strong entity. Strong entity is one whose existence does not depends on other entity. An entity that has an attribute which may act as a primary key is called strong entity. A strong entity in ER diagram is represented by single outlined box. Okay, weak entity, strong entity. First weak entity ni chuste, weak entity is one whose existence depends on other entity. ఒక ఎంటిటీ ఎనదర్ ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి డేటాని స్టోర్ చేసుకుంటే అటువంటి ఎంటిటీని మనం వీక్ ఎంటిటీ అంటాము. యాన్ ఎంటిటీ దట్ డస్ నాట్ హ్యాస్ యాన్ అట్రిబ్యూట్ విచ్ మే యాక్ట్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ వీక్ ఎంటిటీ. ఓకే, ఎనదర్ ఎంటిటీ యొక్క ప్రైమరీ కీని బేస్ చేసుకుని డేటాని ఎంటర్ చేసుకుంటే కనుక ఆ ఎంటిటీని మనం వీక్ ఎంటిటీ అంటాము. ఏ వీక్ ఎంటిటీ ఇన్ ఈఆర్ డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డబుల్ అవుట్లైన్డ్ బాక్స్. ఏ వీక్ ఎంటిటీని డబుల్ రెక్టాంగిల్లో చూపిస్తాము. ఒకసారి సైడ్ ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తే డబుల్ రెక్టాంగిల్ అనేది చూపించాము. ఓకే, డబుల్ అవుట్లైన్డ్ బాక్స్. నెక్స్ట్ strong entity. Strong entity is one whose existence does not depends. Strong entity is one whose existence does not depends on other entity. An entity that has an attribute whose may act as a primary key is called strong entity. A strong entity in the ER diagram is represented by single outlined box. అంటే మనం సింపుల్గా స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ప్రైమరీ కీని కలిగి ఉన్న ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. ప్రైమరీ కీ మీన్స్ ఏంటంటే ఒక యాట్రిబ్యూట్ తోటి ఒక ఎంటిటీని ఐడెంటిఫై చేస్తే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము, ప్రైమరీ కీ అంటాము. ఆ యాట్రిబ్యూట్ని ప్రైమరీ కీ అంటాము. అంటే సపోజు స్టూడెంట్ డీటెయిల్సే తీసుకోండి. స్టూడెంట్ డీటెయిల్స్లో మనం ఎవరి క్లాస్ రూమ్లోనూ స్టూడెంట్ని మనం రోల్ నెంబర్ తోటి కాల్ చేస్తాము. ఓకే, ఎందుకంటే మిగిలిన ఏ యాట్రిబ్యూట్ తీసుకున్నా, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ తీసుకున్నా, మార్క్స్ తీసుకున్నా, నెక్స్ట్ గ్రూప్ తీసుకున్నా, నెక్స్ట్ ఏది తీసుకున్నా కానీ దానికి
మల్టిపుల్ వాల్యూస్ని కలిగి ఉంటారు. అంటే సపోజ్ నేమ్ ఇప్పుడు ఒకే క్లాస్ రూమ్లో నెంబర్ ఆఫ్ నేమ్స్ తోటి ఒకే నేమ్ తోటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అదే రోల్ నెంబర్ అయితే యూనిక్గా ఉంటుంది కాబట్టి అలా యూనిక్గా ఉండే నేమ్ తోటి మనం ఒక టేబుల్ని అంటే ఒక ఎంటిటీని కాల్ చేస్తే అటువంటి కీని ప్రైమరీ కీ అంటాము, అటువంటి ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. అంటే ప్రైమరీ కీని కలిగి ఉన్న ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అని, ప్రైమరీ కీ లేకపోతే అటువంటి టేబుల్ని మనం వీక్ ఎంటిటీ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, కన్సిడర్ ఎన్ ఎంటిటీ స్టూడెంట్ హ్యావ్ యాట్రిబ్యూట్ రోల్ నెంబర్, నేమ్, క్లాస్, జెండర్. ఓకే, ఇన్ దిస్ roll number can be set as a primary key or key attribute because it will be unique for every student. ఓకే, రోల్ నెంబర్ని తీసుకుంటే మనం ఇప్పుడు ఏమన్నా కన్సిడర్ అనే ఎంటిటీ స్టూడెంట్ అనే ఎంటిటీని తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏం యాట్రిబ్యూట్స్? రోల్ నెంబరు, నేము, క్లాసు, జెండరు ఇలా ఉంటాయి. ఇందులో రోల్ నెంబర్ కెన్ బి సెట్ యాజ్ ఏ ప్రైమరీ కీ, రోల్ నెంబర్ని ప్రైమరీ కీ సెట్ చేస్తాము. ఆర్ కీ అట్రిబ్యూట్ అవుతుంది బికాజ్ ఇట్ విల్ బి యూనిక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్కి యూనిక్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దా చెప్పిందే మనం దీంట్లో రాశారు. ఓకే, ఇది ఎంటిటీ. ఓకే, ఇప్పుడు మనం ఈఆర్ మోడల్ ఫస్ట్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఈఆర్ మోడల్ అనేది ఏంటి? వీ కెన్ కన్స్ట్రక్ట్ ద డేటా ఇంటూ డేటాబేస్. వీఆర్ యూజింగ్ వాట్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఆర్ మోడల్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. అంటే ఈఆర్ మోడల్ ఈజ్ హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్ దట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ అండ్ అసోసియేటెడ్ రిట్రీవల్ అండ్ అప్డేషన్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ద డేటాబేస్. మనం రిట్రీవ్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అండ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, అంటే ఇన్సర్ట్ చేయడానికి, ఇవన్నీ మొత్తం డేటాబేస్ ఆపరేషన్ చేయడానికి ఒక స్ట్రక్చర్ని నిర్మించడాన్ని మనం డిస్క్రైబ్ చేస్తుంది ఈఆర్ మోడల్ అనేది. ఈఆర్ మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈఆర్ మోడల్ దేని మీద బేస్ అయ్యి ఉంటుంది? రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని మనం ఎంటిటీస్ అంటాము. ఈ ఎంటిటీస్ రిలేషన్షిప్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ది ఈఆర్ మోడల్ ఈజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఈఆర్ మోడల్ యొక్క బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే ఈఆర్ డయాగ్రామ్ అనేది బేసిక్ కాంపోనెంట్. ఈ ఈఆర్ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్స్ డేటా ఆబ్జెక్ట్స్కి అండ్ వాటి యొక్క రిలేషన్షిప్స్ ఏమేమి ఉన్నాయనేది తెలుపుతాయి. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈఆర్ మోడల్లో బిల్డింగ్ బ్లాక్స్ ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తాము? ఎంటిటీ, రిలేషన్షిప్, attributes. Entity means it is a real world object that can be easily identifiable. అది ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయబడి ఉంటుంది. అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ఎనీ థింగ్ అవ్వచ్చు. ఓకే, ఎక్సెట్రా. నెక్స్ట్ ఇన్ దిస్ ఎంటిటీ, ఈ ఎంటిటీలోనే ద ఇన్ఫర్మేషన్ కెన్ బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేయబడి స్టోర్ చేయబడి ఉండేది ఈ ఎంటిటీలోనే స్టోర్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఎంటిటీస్ అనేవి రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద రెక్టాంగులర్ షేప్ బాక్స్. నెక్స్ట్ యాట్రిబ్యూట్ అనేది ఎలిప్స్ షేప్ని కలిగి ఉంటుంది. ఇది ఈజ్ ద యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్నే మనం యాట్రిబ్యూట్స్ అంటాము. ఓకే, దట్ ఆర్ రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ ఎలిప్స్ షేప్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉంటే వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ రెక్టాంగులర్ ఎలిప్స్లో మనం రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ రిలేషన్షిప్. వాట్ ఈజ్ రిలేషన్షిప్ ఈజ్ an action
would show how to entities share information in the database. రిలేషన్షిప్ అనేది ఒక యాక్షను. ఆ యాక్షన్ ఏం యాక్షన్ చేస్తుంది? అది టూ ఎంటిటీస్ మధ్య ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసుకుంటుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. దానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జాంపుల్ కూడా మనం టీచర్ స్టూడెంట్స్ ద్వారా మనం నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డైమండ్ షేప్డ్ బాక్స్. డైమండ్ షేప్డ్ బాక్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, డైమండ్ బాక్స్లో. నెక్స్ట్, entities. What is entity చెప్పండి? entity types. What are the entity types? weak entity, strong entity. okay, weak entity primary keyని కలిగి లేని ఎంటిటీని మనం వీక్ ఎంటిటీ అని, దీన్ని డబుల్ అవుట్లైన్ బాక్స్లో చూపిస్తాము. నెక్స్ట్, స్ట్రాంగ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే మనం ఇట్ హ్యాస్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అయ్యి ఉండే ఎంటిటీని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. ఓకే, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ ఈజ్ వన్ హూజ్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదర్ ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి దానికంటూ ఒక ప్రైమరీకి ఉండదు. యాన్ ఎంటిటీ దట్ డస్ నాట్ హ్యాస్ యాన్ యాట్రిబ్యూట్ విచ్ మే యాక్ట్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ వీక్ ఎంటిటీ. ఒక ఎంటిటీ ప్రైమరీ కింద యాక్ట్ చేసి ఎనదర్ ఎంటిటీ మీద ప్రైమరీ కీ కింద యాక్ట్ చేసి ఎనదర్ ఎంటిటీకి కాల్ చేస్తే ఆ ఎంటిటీని వీక్ ఎంటిటీ అంటాం. ఓకే, ఏ వీక్ ఎంటిటీ ఇన్ డిఆర్ డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ డబుల్ లైన్ అవుట్లైన్ బాక్స్. నెక్స్ట్, స్ట్రాంగ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ మీన్స్ వాట్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ? స్ట్రాంగ్ ఎంటిటీ ఈజ్ వన్ whose existence does not depends on other entity. okay, other entity మీద డిపెండ్ అయి ఉండదు. an entity that has an attribute which may act as a primary key. okay, ప్రతి ఎంటిటీలో కూడా స్ట్రాంగ్ ఎంటిటీలో ఒక అట్రిబ్యూట్ ప్రైమరీ కీ కింద యాక్ట్ చేస్తుంది. ఆ ప్రైమరీ కీ ఉంటే దాన్ని ఆ ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాము. an entity that has an attribute which may act as a primary key is called as strong entity. A strong entity in ER diagram represented as a single outline box. That means single rectangular box లో రిప్రజెంట్ చేస్తాము స్ట్రాంగ్ ఎంటిటీని. వీక్ ఎంటిటీని డబుల్ రెక్టాంగులర్ బాక్స్లో మనం రిప్రజెంట్ చేస్తాము. స్ట్రాంగ్ ఎంటిటీని సింగిల్ రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్, దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని తీసుకుంటే స్టూడెంట్ అనేది స్టూడెంట్స్ అనేవి తీసుకుంటే consider an entity student have attribute roll number, name, class, gender. In this roll number can be set as a primary key or key attribute because it will be unique for ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ప్రైమరీ కీని కలిగి ఉంటుంది. రోల్ నెంబర్ అనేది ప్రైమరీ కీ అవుతుంది. ఓకే, ఇది యూనిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాము మనం ఈ ఎంటిటీని. రోల్ నెంబర్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం కాబట్టి రికార్డ్ని ఏ యాట్రిబ్యూట్ని బట్టి ఐడెంటిఫై చేస్తామో ఆ ఐడెంటిఫై చేసే ఆ కీని మనం ప్రైమరీ కీ అంటాము. ఓకే, ఆ యాట్రిబ్యూట్ని ప్రైమరీ కీ అంటాము. ఓకే, ఇప్పుడు అలాగే వీక్ ఎంటిటీ కింద తీసుకుంటే కనుక సపోజ్ దీనికే ఒక కోర్స్ అని టేబుల్ తీసుకున్నాం. కోర్స్ అనేది కోర్స్ నేము, నెక్స్ట్ గ్రూపు, క్లాసు, గ్రూపు ఇలా తీసుకుని ఇప్పుడు ఒక స్టూడెంట్ని కాల్ చేయడానికి ఒక రోల్ నెంబర్ ఈ టేబుల్ని ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ ద్వారా కోర్స్ టేబుల్ని మనం కాల్ చేసామనుకోండి. ఓకే, అప్పుడు కోర్స్ టేబుల్ అనేది మనకి వీక్ ఎంటిటీ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది. ఓకే, దాంట్లో ప్రైమరీ కీ ఉండదు, దీంట్లో ప్రైమరీ కీ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని మనం యాట్రిబ్యూట్స్ని నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇదేంటి స్ట్రాంగ్ ఎంటిటీలో నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్లో ఒక యాట్రిబ్యూట్ ద్వారా రికార్డ్ని కాల్ చేస్తే మనం దాన్ని ఆ యాట్రిబ్యూట్ని ప్రైమరీ కీ అంటాము. ఓకే, ఆ ప్రైమరీకి ఉన్న ఎంటిటీని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అని, ప్రైమరీ కీ లేకపోతే వేరే ఎంటిటీ ద్వారా కాల్ చేయబడితే ఆ టేబుల్ని మనం ఏమంటామంటే ఆ టేబుల్ మీన్స్ ఎంటిటీ, ఆ ఎంటిటీని మనం వీక్ ఎంటిటీ అంటాము. ఓకే, దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే
ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. వాట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ టు యాక్షన్స్ బిట్వీన్ యాక్షన్స్ కాల్డ్ ద యాక్షన్స్ రిట్రీవింగ్, అప్డేటింగ్ అండ్ inserting and transactions between the transactions in the database. నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏమేమి ఉంటాయంటే, మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఎంటిటీ, రిలేషన్షిప్ అండ్ అట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంటిటీస్లో టైప్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అంటే టూ టైప్స్ ఉంటాయి. ఆ టూ టైప్స్ ఏంటి? స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ. ఓకే, ఇది మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన క్లాసు. నెక్స్ట్ క్లాస్లో యాట్రిబ్యూట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ వాట్ ఆర్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్, వాట్ ఈజ్ రిలేషన్షిప్, వాట్ ఆర్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఫస్ట్ యూనిట్. మొత్తం ఫస్ట్ యూనిట్ ద్వారా అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటిలో ఏముంటాయి, కాంపోనెంట్స్ ఏంటి, అలా ఎవల్యూట్ అయింది, ఇవన్నీ కూడా ఫస్ట్. అయితే ఇప్పుడు అసలు డేటాబేస్ ఎలా నిర్మితమై ఉంటుంది అనేది ఈ యూనిట్ మనకి చెప్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ and what is entity, what are the types of entity.